కృష్ణా జిల్లా పామరులో నిడుమోలు ఇరిగేషన్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన వల్లూరుపల్లి గణేష్ ను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సన్మానించారు. నీటి సంఘాలకు ఎన్నికైన అధ్యక్షులను సభ్యులను జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ తో కలిసి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుదురవల్లి ప్రవీణ్ చంద్ర, వీరంగి వెంకటేశ్వరరావు, గంటా సురేష్, కేదరాసుపల్లి శ్రీనివాసరావు, నీటి సంఘం నాయకులు కొసరాజు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న గత పాలకుల నుంచి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నీటి సంఘం వెంటనే ఏర్పాటు చేయాలి, దానికి మళ్ళీ పునఃప్రారంభించేయాలి. అదేవిధంగా నీటి సంఘాలు ఏదైతే నీటి సంఘం అధ్యక్షుడు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ కమిటీ, జిల్లాల దగ్గర ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సూక్ష్మంగా గమనించగల వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ఈరోజు ఆ నీటి సంఘాన్ని మొత్తం కూడా ఊపిరి పోసి రైతు పక్షపాత ప్రభుత్వం ఇది అని చంద్రబాబు గారు మరొకసారి నిరూపించుకున్నారు. రైతుకి ఎంతో మేలు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సాగునీటి సంఘాల వ్యవస్థను మళ్ళా పునరుజ్జీవం చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నాయకులు పామర శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారి ఆశీస్సులతో ఇవాళ ఎన్నికైన మేమందరం కూడా రైతు పక్షాన్ని నిలబడి రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా మేము ముందుంటామని తెలియజేస్తున్నాను.